హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మౌన హృదయం పార్ట్ 7 అండి. ఎవరైనా మిగిలిన పార్ట్స్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. స్టోరీ ఎక్కడి దాకా వచ్చిందో చెప్తాను. సూర్య 7 అడుగుల గొప్పతనం గురించి అరుణ్‌కి చెప్తాడు. అరుణ్ కూడా మారి మాధవిని ఫ్రెండ్‌లా చేసుకుంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాధవి విడాకుల గురించి లాయర్‌ని కలవడానికి వెళ్తుంది. అక్కడ లాయర్ గారు ఒక 1 ఇయర్ తర్వాత మాత్రమే విడాకులకి అప్లై చేసుకోవాలని చెప్తాడు. ఈ విషయం వచ్చి అరుణ్‌కి చెప్తుంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం వచ్చేయండి. తన ప్రేమ విషయం చెప్తున్న సూర్య ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి షాక్ అయిపోయి అంతే చూస్తాడు. అరుణ్ మాత్రం మాధవి నువ్వేంటిక్కడా అని అడుగుతాడు. మీకోసం లంచ్ తీసుకొచ్చా అని అంటుంది. రే అరుణ్ ఈ అమ్మాయి అని మాట్లాడబోతూ అరుణ్ తను మాధవిరా. మాధవి తను నా బెస్ట్ ఫ్రెండు సూర్య మొన్నీ మధ్యనే యుఎస్ నుంచి వచ్చాడు అని పరిచయం చేస్తాడు. సూర్య మనసులో మాత్రం టెన్షన్ మొదలవుతుంది. ఆ అమ్మాయిని చూడగానే ఎవరో ఏంటో అనుకుంటూనే మెల్లగా అరుణ్ చెవి దగ్గరికి వెళ్ళి అరుణ్ ఈ అమ్మాయి ఎవరు, నీకేమవుతుంది అని అడుగుతాడు సూర్య. ఓ అదా తను నా నా అని చెప్పబోతుండగానే ఇంతలో నా బెస్ట్ ఫ్రెండ్ అండి అరుణ్ గారు అని మాధవి చెప్తుంది. దాంతో షాక్లో అంతే చూస్తూ ఉంటాడు అరుణ్. మళ్ళీ మాధవినే అరుణ్ గారు అంతే కదా అని అంటుంది. హా అవునరా తను నా ఫ్రెండ్. సరేలే కానీ నువ్వు ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నావు కదా, ఇంతకీ తన పేరు చెప్పలేదు. తను ఎవరో నాకే తెలీదురా. ఈరోజు చూసా, తర్వాత కనిపిస్తే తన గురించి మొత్తం తెలుసుకొని ఫస్ట్ నీకే చెప్తా అని అంటాడు. అలాగే సూర్య రా ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి పిలుస్తాడు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు ఇద్దరు. హ్యాండ్ వాష్ చేసుకుంటూ సూర్య అమ్మయ్య ఇప్పటికీ ఎలాగో తప్పించుకున్నా, ఇప్పుడే చెప్పి లేనిపోని ప్రాబ్లం తెచ్చుకునేవాడిని అని అనుకుంటాడు. ముగ్గురు కలిసి లంచ్ చేశాక మాధవి వెళ్ళబోతుంటే అరుణ్ ఆపుతాడు. మాధవి నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. సరే అని పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటుంది మాధవి. రే సూర్య ఇంతకీ అమెరికా ఎప్పుడు వెళ్తున్నావురా అని అడుగుతాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అని అనుకుంటున్నా అంటాడు సూర్య. బట్ ఆ అమ్మాయిని చూసి అమెరికా వెళ్ళలేకపోతున్నా, తను నాకు దూరం అయితే తట్టుకోలేనురా, ఎమోషనల్ అవుతాడు. సరే ఒక పని చేయరా, మీ తమ్ముడు నిఖిల్ని అక్కడికి పంపించు, నువ్వు ఇక్కడ ఉండి అమ్మాయిని కనిపెట్టి తనకి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్ళిపోరా అని అంటాడు అరుణ్. వావ్ అరుణ్ నీ ఐడియా సూపర్ రా, అయినా ఆ అమ్మాయి కోసం ఎక్కడ వెతకాలో ఏంటో అని అంటాడు అరుణ్. అవసరం లేదురా, ఆ అమ్మాయి నా ముందే ఉంది అని అంటాడు గబక్కన సూర్య. అరుణ్ ఇంకా మాధవి ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి ఎదురుగానా, ఎవరది అని అడుగుతాడు. అది ఎవరంటే ఎదురు కాదురా, నా కోసం పుట్టి ఉంటే మళ్ళీ నా ఎదురుకి తప్పకుండా వచ్చి తీరుతుంది అని అంటున్నా అని కవర్ చేస్తాడు సూర్య. ఓ అవునా, అది కూడా కరెక్టేలే, ఎవరికి ఎవరితో రాసిపెట్టి ఉందో తెలీదుగా, ఆ దేవుడు ఎవరికి ఎవరితో ముడివేస్తాడో. మనం ప్రేమించిన అమ్మాయి మనకి దొరకదు, ఏంటో ఆ పైవాడు అంటూ మాధవి వైపు చూసి బాధపడుతూ ఉంటాడు అరుణ్. మాధవి కూడా తన బాధని చూసి ఎమోషనల్ అవుతుంది. అది సరే కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావురా అని అడుగుతాడు. ఎక్కడేముంది, ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకుంటున్నా అని అంటాడు. ఇలా జరుగుతూ ఉండంగా అసలు సూపర్ మార్కెట్లో ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి. మాధవి కావాల్సిన అన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో సూర్య అక్కడికి వస్తాడు. అనుకోకుండా తన చూపు ఎదురుగా ఉన్న అమ్మాయి మీద పడుతుంది. అంతే, సూర్య చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఆ అమ్మాయి ఎటు వెళ్తే అటే వెళ్తున్నాడు. తననే చూస్తూ ఎక్కడ చూపు తిప్పితే ఎక్కడ తన అందాన్ని చూడడం మిస్ అవుతాడో అని చూపు కూడా తిప్పడం లేదు సూర్య. పాపం ఆ అమ్మాయిని చూస్తూ తన బాస్కెట్లో ఏం వేస్తున్నాడో కూడా పట్టించుకోకుండా
ఏమి దొరికితే అది వేసేస్తూ ఉన్నాడు. అలా తన బాస్కెట్ అంతా నిండిపోతుంది. అందరూ తనని అలా చూసి, అలా వేసుకోవడం చూసి నవ్వుకుంటూ ఉంటున్నారు. కానీ ఇవేమీ సూర్య పట్టించుకోవట్లేదు. కేవలం ఆ అమ్మాయిని మాత్రమే చూస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పలేదు కదూ! వినేద్దురొచ్చేయండి. తెల్లని చుడిదార్, లైట్ పింక్ దుపట్టా, జుట్టు గాలికి నాట్యం చేస్తున్నట్టుంది. కళ్ళల్లో నెమ్మదిగా మెరుస్తున్న వెలుగు, పెదవులపై పుట్టిన సాఫ్ట్ నవ్వు, లేలేత బుగ్గలు, గిల్లితే ఎక్కడ కందిపోతాయో అన్నట్టు ఉండే తన సాఫ్ట్ స్కిన్. అటు ఎత్తు కాదు, ఇటు పొట్టిది కాదు. తన హైట్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. అలా ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైపోతాడు సూర్య. అలా తన కోసం సూపర్ మార్కెట్ అంతా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉంటాడు. అలా వెళ్తున్న ఒక చిన్న పిల్లాడు సూర్యకి డాష్ ఇస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కనిపించకపోవడంతో ముందు ఆ బాబుని పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టాలని ఉద్దేశంతో బాబుని తీసుకొని సూపర్ మార్కెట్ అంతా వెతికి వాళ్ళ అమ్మకి బాబుని అప్పచెప్తాడు. అంకుల్ అని పిలిచిన బాబు వైపు తిరిగి చూస్తాడు. ఏంటి బాబూ అని అడుగుతాడు. ఇటు రండి అని కిందకి లాగి చెంపపై ముద్దు పెడతాడు ఆ బాబు. చాలా థ్యాంక్స్ అంకుల్ అని అంటాడు. గుడ్ బాయ్ లాగా ఎప్పుడు అమ్మతోనే ఉండాలి. ఎటు పడితే అటు తిరగకూడదు. జాగ్రత్త. ఇలా ఎప్పుడూ కేర్లెస్గా ఉండకు అని తను కూడా కిస్ చేసి, జాగ్రత్తమ్మా, బాబుని చూసుకోండి. బాబు తప్పిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని తల్లికి చెప్పాల్సిన మాటలు కూడా తల్లికి చెప్తాడు సూర్య. ఇలా బాబు ధ్యాసలో పడిన సూర్య ఆ అమ్మాయి విషయం మర్చిపోతాడు. బాబుని తల్లికి అప్పచెప్పిన తర్వాత ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు. అప్పటికి తను ఎక్కడా కనపడదు. తనని మిస్ అయ్యాను అని చాలా బాధపడతాడు సూర్య. అలా తనని మిస్ అయ్యాను అన్న బాధ ఒకవైపు ఉన్నా, ఆ అమ్మాయి ఇంకొక్కసారి కనబడితే ఖచ్చితంగా తనతో మాట్లాడాలి, తనని నా సొంతం చేసుకోవాలి అని ఎంతో సంతోషంగా ఉంటాడు సూర్య. అరుణ్ క్యాబిన్లో కూర్చొని తను దొంగచాటుగా తనని తీసిన పిక్ చూసుకుంటూ మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అతని మాటలు విందాం వచ్చేయండి. ఓయ్, అసలు నువ్వెవరు బంగారం? ఎక్కడుంటావు? అసలు ఇంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే నువ్వు నా కోసమే పుట్టినట్టుంది. నిన్ను చూసిన మరుక్షణం నన్ను నేనే మర్చిపోయేలా చేసావు బంగారం. ఒక్క అవకాశం ఇస్తావా? నిన్ను అమ్మలా చూసుకుంటాను. నీతో 7 అడుగులు వేసే భాగ్యం ఇస్తావా? 7 జన్మలు నీకు తోడుగా ఉంటాను. నీకు 3 ముళ్ళు వేసే అదృష్టాన్నిస్తావా? ముల్లోకాలు ఏకమైన మనల్ని విడదీయకుండా కాపలా కాస్తాను. నా చిటికెన వేలు పట్టుకుంటావా? నీ చితిలో కూడా నిన్ను వదిలిపెట్టను. నీ ప్రేమని కొంచెం అప్పుగా ఇస్తావా? వడ్డీతో సహా నీకు తిరిగిచ్చేస్తాను. నీ గుండెల్లో నన్ను దాచుకుంటావా? నా గుండెల్లో గుడి కట్టేసి దేవతల నిన్ను చూసుకుంటాను. అసలెక్కడున్నావు బంగారం? అసలు మళ్ళీ కనిపిస్తావా? నిన్ను చూసిన ఈ కళ్ళు ఇంకా మరే వస్తువును చూడలేకపోతున్నాను. ఎక్కడ చూసినా నువ్వే గుర్తొస్తున్నావు. ఎవరిని చూసినా వాళ్ళల్లో నీ నవ్వే కనిపిస్తుంది. ఎవరు నవ్వుతున్నా నువ్వేనేమో అని భ్రమపడుతున్నాను. ఇందాక కూడా రిసెప్షన్లో అమ్మాయి నవ్వుతుంటే నువ్వేమో అనుకొని ఎంత సంతోషించానో తెలుసా? తరువాత నువ్వు కాదని తెలిసాక చాలా బాధపడ్డాను. తొందరగా కనిపించు బంగారం అనుకుంటూ ఉండగా ఇంతలో అరుణ్ వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం. అలా వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేసి మాధవి ఇంటికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన తర్వాత అరుణ్, ఎవర్రా అమ్మాయి అని అడుగుతాడు. చెప్పాను కదరా నా ఫ్రెండ్ అని అంటాడు అరుణ్. ఒక చిన్న ప్రాబ్లం వస్తే మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్తాడు. ఒక 1 ఇయర్లో వెళ్ళిపోతుంది అని అంటాడు అరుణ్. ఓహో అలాగా, ఇంతకే ఏంటా సమస్య అని అడుగుతాడు. ఏమోరా తెలీదు, తను వచ్చింది, అమ్మతో మాట్లాడింది. నాకు ఫ్రెండ్ కాకముందే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్.
అలాగే మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్తాడు. ఓహో! అలాగా. ఓకే. ఇప్పుడు మీ వైఫ్ తను ఇంట్లో ఉంటే ఏమి అనడం లేదా అని అడుగుతాడు. అరుణ్ మొహంలో కంగారు చోటు చేసుకుంటుంది. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. వచ్చిన అమ్మాయి తన భార్య అని చెప్పుకోలేక సతమతమవుతున్నాడు. ఇంతలో మళ్ళీ సూర్యనే కలగజేసుకొని, అరే అరుణ్! ఏంటి మాట్లాడవు అని తనని కదుపుతాడు. ఈ లోకంలోకి వచ్చిన అరుణ్, లేదురా, తను చాలా మంచమ్మాయి. అందరినీ అర్థం చేసుకుంటుంది. ఎవ్వరిని కష్టపెట్టదు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. వచ్చి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే అమ్మకి ఇంటి పనిలో, వంట పనిలో హెల్ప్ చేస్తుంది. అమ్మని ఎక్కువ కష్టపెట్టకుండా చూసుకుంటుంది. నాన్నగారికి సమయానికి భోజనం పెట్టడం, టాబ్లెట్స్ ఇవ్వడం, ఒక్కటేమిటి ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ తనకి మెండుగా ఉన్నాయి అని చెప్తాడు అరుణ్. మరి ఇంకేంటి అరుణ్, నీ మాటల్లోనే అర్థమైంది. తను దేవత అని. తనని భార్యగా ప్రేమించడం నేర్చుకో. తనకి దక్కాల్సిన స్థానం తనకి దక్కేలా చెయ్యి. ఇంకా ఎక్కువ ప్రేమని పంచుతుంది. ఇంటిని స్వర్గంగా మార్చాలి అన్నా ఆడదాని వల్లనే అవుతుంది. నరకంగా చేయాలని అన్నా ఆడదాని వల్లనే అవుతుంది. నువ్వు నీ ప్రేమని పంచి తనకి దగ్గరయ్యావంటే నీ ఇల్లు నీకు స్వర్గంలా కనిపిస్తుంది. చూడరుణ్, ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోలేరు. అలా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేరు అని కూడా కాదు. ఆ అమ్మాయిని మర్చిపో. నీ భార్యని ప్రేమించడం మొదలుపెట్టు అని అంటాడు. అది జరగదురా అని అంటాడు అరుణ్. ఎందుకు అరుణ్? ఎందుకు జరగదు? ఎందుకంటే తను నా నుంచి డివోర్స్ అడిగింది అని అంటాడు. వాట్? ఏంటి డివోర్సా అని అంటాడు సూర్య. అవునరా, ఒకరోజు తాగేసి ఏదేదో పిచ్చిగా వాగేశాను. ఆ మత్తులో దీక్ష గురించి కూడా చెప్పేశా. ఏమనుకుందో ఏమిటో తెలీదు. మార్నింగ్ కల్లా లాయర్ దగ్గరికి వెళ్ళి డివోర్స్ గురించి అడిగిందంట. ఆయనేమో 1 ఇయర్ కూడా కాలేదు కదమ్మా, ఇప్పుడే డివోర్స్ అంటే ఎలాగా? కనీసం 1 ఇయర్ అయినా మీరు కలిసి ఉండాలి, అప్పుడే డివోర్స్కి అప్లై చేయాలి అని అన్నారంట అని చెప్తాడు అరుణ్. తను నాకు ఆ విషయం చెప్పింది. ఫస్ట్ నేను కూడా షాక్ అయ్యాను. అసలేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఇటు దీక్షని వదిలేయలేను, కట్టుకున్న భార్యని వదిలేయాలో నా జీవితంలో భాగం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను సూర్య అని అంటాడు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అసలు డివోర్స్ ఇస్తా అని తను అంత ఈజీగా ఎలా చెప్పేసింది? దానికి నువ్వు ఎలా ఒప్పేసుకున్నావు? పెళ్లి బంధం అంటే మాటలుగా ఉందా? ఇదేమి బొమ్మల పెళ్లి కాదురా. కావాలంటే ముడివేయడానికి, వద్దు అనుకుంటే తెంచుకోవడానికి. ఇది 100 ఏళ్ల బంధం అని అంటాడు. తెలుసురా, కానీ నా మనసులో దీక్ష ఉంది. మరి అలాంటప్పుడు నా పక్కన, నా మంచం మీద, నా గదిలో, అలాగే నా పక్కలో వేరే అమ్మాయికి స్థానం ఇవ్వగలనా? సరే నువ్వే ఒకటి చెప్పు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేస్తావు? కట్టుకున్న భార్యన, గుండెలో నిలుపుకున్న ప్రేయసిన అని అనుకుంటే నువ్వు ఎవరికి తలొగ్గుతావు చెప్పు అని నిలదీస్తాడు. అంతే, ఒక్కసారిగా సూర్యకి తన మనసులో సూపర్ మార్కెట్లో అమ్మాయి కళ్ళ ముందు కనపడుతుంది. స్టోరీ పూర్తిగా విన్నారు కదండి. మాధవి అరుణ్ ఆఫీస్కి వస్తుంది. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పరిచయం అవుతారు సూర్యకి. మరి సూర్య ప్రేమించిన అమ్మాయి ఎవరు? తను అంతలా సూర్య ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఒక్క షేర్ నా వీడియోస్ని ఇంకొకరికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క కమెంట్ నాకు ఇంకొక స్టోరీ రాయాలి అనే ప్రేరణ కల్పిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.